ఛార్జ్ షీట్ నిన్న సబ్మిట్ చేశారు. నిన్న ఛార్జ్ షీట్లో ప్రధానంగా పేర్కొన్నటువంటి అంశం ఏంటి? నిందితుల నుంచి తీసుకున్నటువంటి వాంగ్మూలాలని, నిందితుల నుంచి తీసుకున్నటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అని. అందులో ప్రధానమైనటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఈ బెవరేజ్ కార్పొరేషన్ ఏపీఎస్బిసిఎల్ ఎండి జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో ఉన్నటువంటి ఎండి వాసుదేవ్ రెడ్డి గారి స్టేట్మెంట్. అసలు వాసుదేవ్ రెడ్డి గారి స్టేట్మెంట్కి ఏమైనా విలువ ఉంటుందా ఈరోజు? ఎందుకు ఉండదు అనుకుంటున్నానంటే, నేను ఆయన A1గా చేర్చి అరెస్ట్ చేసినప్పుడు, ఆయన నుంచి కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఆయన సంతకం పెట్టడానికి నిరాకరించాడు. ఆయన ఇది మనందరికీ తెలిసింది. సిట్ అధికారులు వేధిస్తున్నారు అని చెప్పి 3 సార్లు హైకోర్టుకి వెళ్ళాడు. ఆయన నన్ను వేధిస్తున్నారు, ఫలానా రకంగా స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పి నన్ను బలవంతం చేస్తున్నారు, వాళ్ళే స్టేట్మెంట్ తయారు చేసి నా చేత సంతకం పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన 3 సార్లు హైకోర్టుకి వెళ్ళాడు. ఆయన ఇది వాస్తవం కాదా? అలాంటి వ్యక్తిని ఎంతలా వేధించారో మనం చూసాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి స్టేషన్ తీసుకొచ్చి ఎలా వేధించారో మనందరం చూసాం. మనం ఆయన డెప్యుటేషన్ క్యాన్సిల్ చేసుకుంటే రిలీవ్ చేయకుండా ఆయన ఎలా ఇబ్బందులు పెట్టారో చూసాం. మనం చివరికి ఆయన కాంప్రమైజ్ అయ్యి సిట్ అధికారులు రాసినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద ఆయన సంతకం పెట్టాడు. అలాంటి కన్ఫెషన్ స్టేట్మెంట్కి ఏమైనా విలువ ఉంటుందండి? దాన్ని బేస్ చేసుకుని ఈ కేసు అంతా కూడా కుకప్ చేశారు. కన్ఫెషన్ స్టేట్మెంట్ వాళ్ళే రాసుకున్నారు, సాక్షుల్ని తప్పుడు సాక్ష్యాలను వాళ్ళే సృష్టించుకున్నారు, తప్పుడు కథనాలను వాళ్ళే రాసుకుంటా ఉన్నారు. ఒక లేని స్కామ్ని సృష్టించి ఈరోజు ఇంత హంగామా చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ గమనించమని కోరుతా ఉన్నా. ఇదంతా లోకేష్ గారు గొప్పగా చెప్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా జరుగుతుందట. ఆయన కొన్ని పేజీలు రాసుకున్నారంటే ఒక్కొక్క పేజీలో ఒక్కొక్కరి గురించి ఆ రెడ్ బుక్ ప్రకారం యాక్షన్ తీసుకుంటూ ఉంటారట. ఇంత అరాచకమైనటువంటి మాటలు, ఇంత అరాచకమైనటువంటి పరిపాలన దేశంలో ఎక్కడ ఉండదని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. వాసుదేవ్ రెడ్డి గారి స్టేట్మెంట్ అని చెప్పి ఆయన వేధించి ఆయన చేత సంతకాలు పెట్టించుకున్నటువంటి దౌర్భాగ్యం మనం చూసాం. మనం చివరిగానేమో ఈరోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం. మిథున్ రెడ్డి గారికి ఏంటండి సంబంధం? ఈ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రభుత్వ పరిపాలనకి, ఎంపీగా ఆయనకి ఏమైనా సంబంధం ఉంటుందా? ప్రభుత్వ నిర్ణయాల్లో ఆయన ప్రమేయం ఉంటుందా? ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్. ప్రభుత్వ నిర్ణయాల్లో మిథున్ రెడ్డి గారికి ఏం పాత్ర ఉంటుంది? మిథున్ రెడ్డి గారు కూడా నిందితుడిగా చేర్చి ఈరోజు అరెస్ట్ చేశారు. అని మేము ఎక్కడ పారిపోలేదే. మీరు ఎప్పుడు విచారణ రమ్మంటే అప్పుడు వస్తున్నారు కదా. అరెస్ట్ వారెంట్ జారీ చేయండి అని చెప్పి సిట్ వాళ్ళు ఏసీబీ కోర్టులో వేస్తే ఆ కోర్టు కూడా నిరాకరించింది అన్నటువంటి వార్తలు వచ్చాయి కదా. ఇన్ని జరుగుతున్నా సరే ఎవరి కళ్ళల్లో సంతోషం చూడడం కోసమని, ఎవరిలో సంతృప్తి పరచడం కోసమని